అనకాపల్లి జిల్లాలోని మానేరు వాగుపై చెక్ డ్యాం కూల్చివేతలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక మాఫియాకి చెందిన వ్యక్తులే చెక్ డ్యాంను పేల్చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. చెక్ డ్యాంలో నీరు ఉండటం ఇసుక రవాణాకు అడ్డుగా ఉందని కూల్చివేశారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలు చోట్ల ఇసుక రవాణా అడ్డుకున్న వారిపై దాడులకు యత్నించిన సంఘటనలు గుర్తు చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు ఇసుక వ్యాపారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తొలుత చెక్ డ్యాం గోడను కూల్చివేయడానికి దుండగులు యత్నించారు. అది సాధ్యం కాకపోవడంతో జెలటిన్ స్టిక్స్ అమర్చి పేల్చివేసినట్టు అధికారులు భావిస్తున్నారు. దీంతో దాదాపు 90 మీటర్ల పొడవున కుంగిపోగా ప్లాట్ఫామ్ మొత్తం చెల్లాచెదరైంది. ఘటనా స్థలాన్ని ఇరిగేషన్ శాఖ అధికారులు సందర్శించారు. ధ్వంసమైన ప్రాంతంలో రాళ్లలో పగుళ్లు ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తం చేశారు. జెలటిన్ స్టిక్స్ అమర్చి పేల్చివేసినట్టు అధికారులు భావిస్తున్నారు. ఘటనపై జమ్మికుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు నీటిపారుదల శాఖ డిఈ రవి. ఇక 3 ఏళ్ల క్రితం ప్రభుత్వం మానేరుపై 25 కోట్ల వ్యయంతో 737 మీటర్ల పొడవున చెక్ డ్యాం నిర్మించింది. ఈ పేలుడుతో గుంపులు తనుగుల, సంబునిపల్లె, పోచంపల్లి, ఇందుర్తి గ్రామాల్లోని సుమారు 3000 ఎకరాల్లోని ఆయకట్టు సాగు ప్రశ్నార్థకరంగా మారింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ చెక్ డ్యాం కూల్చివేతపై కూడా పలువురు అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో వాంటెడ్ గానే జెలటిన్ స్టిక్స్ ఉపయోగించి కూల్చివేశారంటూ చెప్పుకొస్తున్నారు. అసలు దీనిపై విచారణ చేసిన పోలీసులు ఏం చెప్తున్నారు? అధికారులు కూడా అక్కడికి వచ్చి పరిశీలించిన తీరు మనం చూస్తున్నాము. జరిగిన సంఘటన ఏంటి? మానేరు వాగుపై నీటిని అక్కడ ఒడిసిపట్టడానికి గత ప్రభుత్వం చెక్ డ్యామ్లను జరిగింది. దాదాపుగా గుంపుల వద్ద ఇటు 27 కోట్లతో నిర్మించినటువంటి చెక్ డ్యాం లోపల ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు పెద్ద ఎత్తున కూడా చెక్ డ్యాంల వద్ద నీరు వచ్చి చేరింది. అయితే ఈ నీరు ఉండడం వల్ల ఇసుక రవాణాకు అడ్డంకిగా మారిందని చెప్పి ఇసుక యొక్క వ్యాపారులు ఈ చెక్ డ్యాంలను కూల్చివేశారని చెప్పి ప్రధానంగా ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. దీనిపైన ఇప్పటికే పోలీసులు విచారణ కూడా ప్రారంభించారు. అక్కడ చెక్ డ్యాంల వద్ద భారీ మొత్తం లోపల కూడా నీరు నిలుచుకోవడము, ఆ వాగు లోపల మానేరు వాగు లోపల ఇసుక తీయడం ఇబ్బందిగా మారడంతో ఆ అర్ధరాత్రి సమయం లోపల కొందరు ఇసుక వ్యాపారులే జెలటిన్ స్టిక్స్ అక్కడ అమర్చి ఆ చెక్ డ్యామ్ను పెంచివేసేటువంటి ప్రయత్నం కూడా చేసినారని చెప్పి అయితే ఆరోపణలు వస్తున్నవి. ముఖ్యంగా అది కూలగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఆ కూలగొట్టడానికి వీలు కాకపోవడంతో ముఖ్యంగా జెలటిన్ స్టిక్స్ వాడి దాన్ని పేల్చివేసినట్టుగా అయితే అక్కడ ఉన్నటువంటి రైతులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇరిగేషన్ శాఖ డిఈ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇప్పటికే జమ్మికుంట పోలీసులు దానిపైన విచారణ ప్రారంభించారు. ఇప్పటికే అక్కడ ఎవరెవరైతే ఇసుక వ్యాపారం చేస్తారో అనుమానాలు ఉన్నటువంటి వారిని నలుగురిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. ఆ నలుగురిని దాదాపుగా నిన్న అదుపులోకి తీసుకొని వాళ్ళను విచారిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఇది ఇసుక వ్యాపారుల యొక్క పని అని చెప్పి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇసుక వ్యాపారులే ఆ చెక్ డ్యాంల యొక్క ఏవైతే గోడలు ఉన్నాయో అక్కడ లోపలికి వెళ్ళి తీసుకోవడానికి అడ్డంకిగా మారినాయి. ఇసుక వ్యాపారం చేసుకోవడానికి వీలు లేకపోవడంతోనే వాటిని జెలటిన్ స్టిక్స్ అమర్చి పేల్చివేసినట్టయితే నిర్ధారణకు వచ్చారు. ఇవాళ సాయంత్రం వరకు కూడా మొత్తం పూర్తి స్థాయి లోపల విచారణ కొలికి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఎవరైతే దాని లోపల భాగస్వామ్యం అయ్యారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా ఇసుక వ్యాపారానికి అడ్డు వస్తున్నటువంటి కారణంతోనే దానిని జెలటిన్ స్టిక్స్ వేసి మామూలుగా అయితే ఇది బావి లోపల బండలు పగలగొట్టడానికి జెలటిన్ స్టిక్స్ వాడుతూ ఉంటారు. ఇక్కడ కూడా ఆ విధమైనటువంటి జెలటిన్ స్టిక్స్ ఆ చెక్ డ్యాం లోపల అమర్చి వాటిని పేల్చివేసేటువంటి ప్రయత్నం చేశారు అని చెప్పి అయితే రైతులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే 4 నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, వాళ్ళను విచారిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా అరెస్ట్ చూపి డిఎస్పీ మీడియా సమావేశం పెట్టి వాళ్ళను అరెస్ట్ను చూపేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మనకు. అఖిల, శ్రీనివాస్, అయితే నిజంగానే ఆ డ్యామ్ కూల్చివేతకు జెలటిన్ స్టిక్స్ అనేవి ఉపయోగించారా రైతులు చెప్తున్నట్టు? సో ఇప్పటి వరకు ఎవరైనా అధికారులు వచ్చి ఆ ప్రాంతాల్లో అసలు ఏం జరిగింది అనేది కూడా పరిశీలించినట్టు తెలుస్తుంది. వాళ్ళు ఏం చెప్పారు? అలాగే అదుపులోకి తీసుకున్న నలుగురు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి విషయాలు రాబట్టారు? ఇప్పటికే ఇటు ఇరిగేషన్ శాఖ డిఈతో పాటుగా జమ్మికుంటకు సంబంధించినటువంటి పోలీసులు కూడా అక్కడికి వెళ్ళి విచారణ చేశారు. అది ఖచ్చితంగా
కూలగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఆ చెక్ డ్యాములు కూలగొట్టడం వాళ్ళకు సాధ్యం కాకపోవడంతో వాటిని జిలిటన్ సిక్స్ పెట్టి పేల్చివేశారనేది ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిజంగా ఆ చెక్ డ్యాము కూలగొట్టాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి కోణం లోపల అయితే పోలీసులు ఎంక్వైరీ చేశారు. అక్కడ చాలా మంది చెప్పినటువంటి ప్రకారంగా అయితే ఆ గుంపుల వద్ద పెద్ద మొత్తం లోపల కూడా ఇసుక వ్యాపారం జరుగుతున్నది. ఆ ఇసుక వ్యాపారం ఇటీవల కురిసినటువంటి మోందా తుఫాను ఆ నేపథ్యం లోపల పెద్ద ఎత్తున కూడా వర్షాలు కురిసి అక్కడ పెద్ద ఎత్తున కూడా ఆ చెక్ డ్యామ్ వద్ద నీరు నిలిచిపోవడంతో ఇసుక తీయడానికి వీలు లేకుండా, ఇసుక రవాణా చేయడానికి వీలు లేకుండా అయిపోయినది. కాబట్టి ఆ చెక్ డ్యామ్ ను కూలగొట్టితే ఆ నీరు బయటకు కిందికి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల ఖచ్చితంగా ఈ చెక్ డ్యామ్ కూల్చివేత పైన మాత్రం ఇప్పుడు ఇసుక వ్యాపారులు ఎవరైతే ఉన్నారో, దీంట్లో బడా బడా కాంట్రాక్టులు ఎవరైతే ఉన్నారో వారి మీదనే అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ చుట్టుపక్కల రైతులు కూడా తమకు నీరుని ఒడిసి పట్టుకున్నది, చెక్ డ్యామ్ వద్ద నీరును ఒడిసి పట్టుకున్నది, ఈ పంట మొత్తం కూడా ఆ చెక్ డ్యామ్ల నీరు ద్వారా మనకు పంటలు పడతాయి అనుకుంటే ఇప్పుడు నీరు వృధాగా పోతుంది అనేటువంటి కోణం లోపల కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు సాయంత్రం వరకు దీని లోపల ఎవరి ప్రమేయంతో కూలగొట్టారు అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అఖిలమ్మ శ్రీనివాస్, ఒకవేళ రైతులు చెప్పినట్టు కేవలం ఇసుక రవాణా కోసమే డ్యామ్ కూల్చివేస్తే, అంటే అంత పెద్ద మొత్తంలో ఉన్న డ్యామ్ అయితే కూల్చివేసి ఇసుక రవాణా చేస్తున్నారంటే దీనికి మొత్తంగా పర్మిషన్ ఉందా? ఇసుక రవాణా ఎప్పటి నుంచి రవాణా జరుగుతుంది? సో ఎవరి కన్ను సన్నల్లో ఈ ఇసుక రవాణా చేస్తున్నారు, ఎక్కడికి జరుగుతుంది అనేది కూడా ఏమన్నా తెలుసా? మానేరు వాగు ఏదైతే కరీంనగర్ ఎల్ఎండి డ్యామ్ నుంచి కిందికి వెళ్ళేటువంటి పరిసర ప్రాంతం అంతా కూడా మానేరు డ్యామ్ లోపల పెద్ద మొత్తం లోపల కూడా ఇసుక అక్రమ రవాణా సాగుతూ ఉంటుంది. ఇక్కడ ఇసుక రవాణాతోని చాలా మంది కూడా జేబులు నింపుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మానేరు వాగు లోపల ఇసుక చాలా ఇంటి నిర్మాణాల కోసం కావచ్చు, భవనాల నిర్మాణం కోసం కావచ్చు, చాలా కాస్ట్లీతో కూడుకున్నది. కాబట్టి ఈ ఇసుక చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కానీ ఇటీవల కురిసినటువంటి వర్షాల నేపథ్యంతో పాటుగా మోందా తుఫాన్ ఎఫెక్ట్తో పెద్ద ఎత్తున కూడా మానేరు వాగులోకి నీరు వచ్చి చేరుతున్నది. అక్కడ నిర్మించినటువంటి చెక్ డ్యాములు ఏవైతే ఉన్నాయో ఆ చెక్ డ్యాములు ఆ నీటిని ఒడిసి పట్టుకోవడానికి చెక్ డ్యాములు నిర్మించారు. కాబట్టి పెద్ద ఎత్తున కూడా అక్కడ నీరు ఆగిపోయినటువంటి పరిస్థితి. ఆ నీరు ఆగిపోవడంతో ఇప్పుడు ఇసుక తీసి అమ్ముకోవడానికి చాలా ఇబ్బందిగా మారుతున్నది. కాబట్టి దాన్ని కూల్చివేస్తే ఆ నీరు అంతా కూడా కింది ప్రదేశంకు వెళ్ళిపోతుంది. ఈ నేపథ్యం లోపలనే ఈ పని చేశారు అని చెప్పి అయితే ఇసుక వ్యాపారుల మీద అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిజంగా ఇక్కడ ఇసుక వ్యాపారులే దాన్ని కూలగొట్టేటువంటి ప్రయత్నం చేశారా అనేటువంటిది అయితే పలు అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఆ ఇసుక రవాణాకు అడ్డుగా చెక్ డ్యాములు అడ్డుగా ఉన్నాయి కాబట్టి దాన్ని కూల్చివేశారు అని చెప్పి అయితే రైతులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇరిగేషన్ శాఖ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు అంతా కూడా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే నలుగురు ఎవరైతే అనుమానితులు ఉన్నారో ఇసుక వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ నేపథ్యం లోపల ఈ రోజు సాయంత్రం వరకు కూడా దాని వెనుక ఎవరు ఉన్నారు, ఆ కూల్చివేత ఎందుకు చేశారు అనేటువంటిది అయితే ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.